గుంటూరు పార్లమెంట్ లో చాలా గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి. రైతులకు గాని, యువతకు గాని, మహిళలకు గాని, ఎడ్యుకేషనల్ లోన్స్, బిజినెస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇచ్చేటువంటి లోన్స్, రకరకాల గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి. ఈ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నిటికీ కూడా ఒక టార్గెట్స్ ఉన్నాయి. ఆ టార్గెట్స్ ని ఎంతవరకు ఇక్కడ ఉన్నటువంటి బ్యాంకర్స్ రీచ్ అవుతున్నారు. ఒక ఇష్యూ అన్క్లెయిమ్డ్ అమౌంట్ గుంటూరు ప్రాంతంలో దాదాపు 149 crores అన్క్లెయిమ్డ్ అమౌంట్ ఉంది. అన్క్లెయిమ్డ్ అమౌంట్ కూడా వాళ్ళందరికీ కాల్ చేసి ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇవ్వటం ఎలా. 3 months బ్యాక్ మనం ఒక రివ్యూ చేసాం. ఏ బ్యాంక్స్ అయితే పర్ఫార్మెన్స్ సరిగా లేదో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి పబ్లిక్ గా అవేర్నెస్ చేస్తామని చెప్పాం. ఇప్పటి వరకు చూసినట్లు బ్రాడ్ గా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అద్భుతంగా పనిచేస్తా ఉన్నాయి. ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అనుకున్నంతగా పర్ఫార్మ్ చేయటం లేదు. వాళ్ళకి ఇంకో 3 months టైం ఇచ్చాం. దయచేసి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకుంటారు అనుకుంటా ఉన్నాను. టెనెంట్ ఫార్మర్ క్రాప్ లోన్ తీసుకుంటే మనం లాస్ట్ ఇయర్ 2024 లో ఇయర్ టు ఇయర్ కంపేర్ చేస్తే 37 crores ఇచ్చారు లాస్ట్ ఇయర్. అదే ఈ ఇయర్ టార్గెట్ 220 crores పెడితే 111 crores ఇచ్చారు. రివ్యూ వల్ల గానీ, ఓవరాల్ సిస్టమ్ అవేర్నెస్ వల్ల గానీ 3 times పెరిగింది. ఇంకొకటి ముద్రా యోజనలో కూడా చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. ఇందులో 684 యూనిట్స్ గుంటూరులో శాంక్షన్ చేశారు. నంబర్ 1 ఇన్ స్టేట్. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్, స్టేట్ స్పాన్సర్డ్ స్కీమ్స్ దాదాపు 14 ఐటమ్స్ మీద డీటెయిల్ రివ్యూ తీసుకున్నాం. థ్యాంక్ యూ.